హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? మేమిద్దరం తోటికోడళ్ళం, కానీ తోటికోడళ్ళలా ఉండం, మేము అక్క చెల్లెళ్ళలాగానే ఉంటాం. ఈరోజు చూపించబోయే స్పెషల్ తమలపాకులతో రసం. తమలపాకులతో రసం చేయబోతున్నాము. ఇది వింటర్ సీజన్ కదా అండి, దాని గురించి మొత్తం జలుబులు, కాఫ్ అండ్ కోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. అది చిన్నపిల్లలకు వస్తే చాలా బాధ, మనకు కూడా కుదిరి లేకుండా చేస్తారు వాళ్ళు. దాని గురించి నేను రసం చేసి, తమలపాకులతో రసం చేసి చూపిస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాల పౌడరు, కొరియాండరు, కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్. ఈరోజు మా అక్క మీకు స్పెషల్గా టిప్పు చెప్పబోతున్నది. చూడండి, వినండి, చెప్పండి మీరు. హాయ్, ఈరోజు టిప్పు ఈ తంగేడు పువ్వులతో మన ముఖం గ్లో రావడానికి ఒక టిప్ చెప్తున్నాను. ఈ తంగేడు పువ్వులు పాలు బాగా మెత్తగా నూరి, ఇప్పుడు తంగేడు పువ్వులు అంటే పువ్వులు బాగా మెత్తగా నూరి, పాలు పోసి నూరి, దాంట్లో కొంచెం మంచి గంధం వేసి ముఖానికి అప్లై చేస్తే ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే మంచి గ్లో వస్తుంది. ఇది ముందు మిక్సీ పట్టుకోవాలండి. తమలపాకులు మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో పోసుకుందాం. రెండు టమాటాలు, నేను 2 టమాటాలు తీసుకున్నా, పచ్చి టమాటాలు. అండ్ కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను మిరియాల పౌడరు, రుచికి తగ్గ సాల్టు, కొద్దిగా పసుపు. ఇలాగా ఒకదాని వెనకాల ఒకటి అన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకుంటా. మీకు చెప్పడం మర్చిపోయానండి, కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే ఈ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. రోజు కూడా ఎవరింటి దగ్గర వాళ్ళేనండి, ఎవరింటి దగ్గర వాళ్ళే పనులు చేసుకోవడం, ఎవరికి వాళ్ళే బిజీ డే కింద అయిపోయింది. ఈ రోజు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి మొట్టమొదటిగా మేము రసం పెట్టాం. మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అండి. ఇది మరిగిందండి, 10 మినిట్స్ మరిగించుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పోపు అయిపోయింది, ఇందులో పెట్టుకుందాం. అయిపోయిందండి. రాధమ్మ అంటేనే సింపుల్, రాధమ్మ వంటలు కూడా వెరీ సింపుల్. అయిపోయిందండి. టేస్ట్ చేస్తున్నానండి నేను. ఇది మా అక్క చెప్పిన రెసిపీ అండి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఆవిడ చెప్పారని చెప్పేసాను. ఈరోజు నేను ట్రై చేశాను. నేను కూడా తినడం ఫస్ట్ టైమే ఇది. నేను సెకండ్ స్పూన్ కూడా తాగుతున్నా. ఇది పిల్లలకి చాలా చాలా ఇది హెల్దీ రెసిపీ అండి. ఇది చాలా హెల్దీ అవుతుంది. పిల్లలనే కాదు, పెద్దోళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కానీ కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉండదు. ఇదైతే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్. హలో, ఇక ఇది చూడండి, ఇప్పుడు మేము చేసిన రెసిపీ మా మనవాడికి. మా మనవాడు ఎంత
తింటున్నాడు, ఎంతో ఇష్టంగా తింటున్నాడు.